కెరీర్ చివరి దశకు చేరుకున్న ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ బుద్ధి మాత్రం మారలేదు. మరోసారి తన దొంగ బుద్ధిని స్మిత్ బయటపెట్టుకున్నాడు. బాల్ ట్యాంపరింగ్ వివాదంతో నిషేధం ఎదుర్కొన్న కెప్టెన్సీ అవకాశాన్ని కోల్పోయినా యావత్ క్రికెట్ ప్రపంచం ముందు చీటర్గా నిలబడిన స్మిత్కు ఏమాత్రం బుద్ధి రాలేదు. పసిగూన బంగ్లాదేశ్తో తొలి టెస్ట్లో ఎదురైన పరాజయంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు మైండ్ గేమ్ మొదలెట్టారు. తాజాగా జరుగుతున్న రెండో టెస్ట్లో కవ్వింపులకు పాల్పడ్డారు. ముఖ్యంగా స్మిత్ ప్రత్యర్థి ఆటగాళ్లను రెచ్చగొట్టి అంపైర్ మందలింపునకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. అసలు ఏం జరిగిందంటే, సాధారణంగా స్మిత్ తన చర్యలతో ప్రత్యర్థులను తప్పుదోవ పట్టించాలని చూస్తూ ఉంటాడు. సరిగ్గా రెండో టెస్ట్లోనూ అదే చేయబోయాడు. బంగ్లా ఆటగాళ్లు మాత్రం స్మిత్ దుర్బుద్ధిని పసిగట్టి తెలివిగా వ్యవహరించారు. తస్కిన్ అహ్మద్ బౌలింగ్లో స్మిత్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేయగా బంతి అతని ప్యాడ్లను తాకింది. దాంతో బంగ్లా ఆటగాళ్లు అపీల్ చేశారు. కానీ అంపైర్ నాట్అవుట్ ఇచ్చారు. దాంతో తస్కిన్ అహ్మద్ రివ్యూ తీసుకుందామా అని కెప్టెన్ నజ్ముల్ షాంటోను అడిగాడు. డిఆర్ఎస్కు షాంటో నిరాకరించాడు. బంతి స్టంప్స్ పైకి వెళ్ళిందని చెప్పాడు. అక్కడే వారి సంభాషణను విన్న స్మిత్ రివ్యూ తీసుకోవాలని చెప్పాడు. అతని మాటలు స్టంప్ మైక్లో రికార్డ్ అయ్యాయి. కానీ బంగ్లా ఆటగాళ్లు అతన్ని పట్టించుకోలేదు. కాసేపటికే ఫీల్డ్ అంపైర్లు స్మిత్కు వార్నింగ్ ఇచ్చారు. స్మిత్ వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సీనియర్ క్రికెటర్గా ఎదిగినా బుద్ధి మారలేదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. స్మిత్ బుద్ధి ఎప్పుడూ వంకరే అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు బంగ్లాదేశ్ బ్యాటింగ్ సందర్భంగా టస్కిన్ అహ్మద్, జోష్ హేజిల్వుడ్ మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక ఈ మ్యాచ్లో బౌలర్లు ఆధిపత్యం చెలాయించడంతో తొలి రోజే 18 వికెట్లు నేలకూలాయి. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 34 ఓవర్లలో 64 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 210 పరుగులు సాధించి భారీ ఆధిక్యంలోకి వెళ్లింది.